హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఒక మోస్ట్ డేంజరస్ డాక్టర్ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒక షార్ట్ వీడియోగా చెప్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ బటన్. అతని డాక్టర్ పేరు హెరాల్డ్ షిప్మ్యాన్. ఈయన ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన సీరియల్ కిల్లర్గా గుర్తించారు. ఏం చేశాడు? షిప్మ్యాన్ తన వద్ద చికిత్స తీసుకునే వృద్ధ మహిళల్ని ఎక్కువగా లక్ష్యం చేసేవాడు. ఆమెకు చికిత్స ఇస్తానంటూ నటిస్తూ డయామార్ఫిన్, ఒక బలమైన ఇంజెక్షన్, దీన్ని అధిక మొత్తంలో ఇచ్చి వెంటనే మరణం చేసేవాడు. తర్వాత అతని డాక్టర్ కాబట్టి డెత్ సర్టిఫికేట్ కూడా అతనే రాసి సమాజకు మరణం అని చెప్పి కేసు ముగించేసేవాడు. అందుకే ఎవరికి అనుమానం రాలేదు. అతను దాదాపు 115 మంది, అంచనా ప్రకారం 150 మందిని చంపేశాడు. ప్రపంచం చరిత్రలోనే అతి ఎక్కువ మంది చంపిన డాక్టర్గా పేరు వచ్చింది. ఎందుకు చేశాడు? పూర్తి కారణం ఎవరికి తెలీదు. కానీ అన్వేషణ ప్రకారం చూసిన ప్రభావం వంటి కారణం ఉండొచ్చని అందరూ చెబుతారు. అతనిని ఎలా పట్టుకున్నారు? 1998లో ఒక మహిళ అనుమానాస్పదంగా మరణించింది. ఆమె కుటుంబం మరణానికి అనుమానించింది. ఆమె విలలో షిఫర్ పేరు ఉండొచ్చని పోలీసుల దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులకు దొరికినవి తప్పుడు రికార్డులు. అతని పర్యవేక్షణలో అనుమానాస్పదంగా మరణించిన వందలాది రోగులు, ఇంజెక్షన్ మత్తులు ఆధారాలు. దీంతో అతను అరెస్ట్ అయ్యాడు. శిక్ష అతనికి 2000 జైలు, జీవిత ఖైదీ శిక్ష. 2004లో జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు. సింపుల్గా చెప్పాలంటే హెరాల్డ్ షిప్మ్యాన్ ఒక డాక్టర్. చికిత్స పేరుతో బలమైన ఇంజెక్షన్ పెట్టి వందలాది మంది రోగులను రహస్యంగా చంపాడు. సంవత్సరాల పాటు ఎవరికి తెలియకుండా ఇలానే కంటిన్యూ చేసేవాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.